మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ ఈస్ ఓవర్ టు యూ మేడం. యూ కెన్ స్టార్ట్ యువర్ జూమ్ నౌ. ఓకే. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు రిప్కా ప్రసాద్, మాది వింజమూరు. బిఫోర్ వెస్టేజ్ నేను స్టాఫ్ నర్స్గా పనిచేసేదాన్ని. ప్రజెంట్ స్టాఫ్ నర్స్ స్టాప్ చేసి ఇప్పుడు ప్రజెంట్ కాలేజీలో టీచర్గా వెళ్తున్నాను. కాలేజీలో ఫుల్ టైం చేస్తున్నాను, పార్ట్ టైంగా వెస్టేజ్ చేసుకుంటున్నాను. వెస్టేజ్ నాకు సెలవులు వచ్చినప్పుడల్లా నేను వెస్టేజ్ని ఫీల్డ్ వరకు ఎక్కడున్నా వెళ్తున్నాను. మీటింగ్స్, పెద్ద పెద్ద మీటింగ్స్కి వెళ్తున్నాను. అంటే కాలేజీలో వెళ్తే ఆ తృప్తి అనేది ఏం లేదు. అక్కడ ఏదో మంత్లీ ఇంటి దగ్గరే ఉండకుండా 10,000 వచ్చిన కాలం గడుపుతుంది కదా అని నేను చెప్పి దానికోసం వెళ్తున్నానే కానీ నాకైతే మనస్ఫూర్తిగా అయితే నేను ఆ శాలరీ గురించి అయితే నేను ఆలోచన చేయలేదు. ఇది జీ జీవితం మాత్రమే, ఇది జీతం మాత్రమే జీవితం అనేది ఈ కాలేజీలో అయితే లేదు అని నాకు అర్థమైంది. నేను మీటింగ్ వెళ్ళి నాకు చాలా విషయాలు నేను నేర్చుకున్నాను. ఫస్ట్ నేను వెస్టేజ్కి రాకముందు నాకు హెల్త్ ప్రాబ్లం, పీసీఓడి సమస్య ఉన్నప్పుడు నేను మా సార్కి రఘురామ్ రెడ్డి సారు పరిచయం చేశారు. నారాయణమ్మ మేడం, రఘురామ్ రెడ్డి సారు వాళ్ళు పరిచయం చేసిన తర్వాత మా సారు కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, నీకు హెల్త్ ప్రాబ్లం ఉంది కదా వాడుకుంటావా అని అడిగారు. కానీ మా సార్ ఏ బిజినెస్ చేసినా నేను ఒక టైంలో బాధపడేదాన్ని, ఒక టైంలో మాత్రము మంచే చేస్తారు కదా, ఫ్యామిలీ గురించి ఆలోచన చేస్తారు కదా, బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ కదా అని నేను ఎప్పుడు త్రోసివేయలేదు మా సార్ని. కాకపోతే కొన్ని విషయాలలో మనీ వేస్ట్ అవుతుందని అదొక విషయంలో బాధపడేదాన్ని. పెట్టుబడి పెట్టే బిజినెస్లు చాలా చేశారు, ఆ విషయాలలో బాధపడేదాన్నే. కానీ మామూలుగా అయితే మంచి విషయాలే ఆలోచన చేస్తాడు. పెట్టుబడి పెట్టే వాళ్ళు లేరు కానీ చాలా బిజినెస్లు చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నది మా సార్కి. నా వంతు నేను ఒక 15,000 శాలరీ, 16,000 శాలరీ తీసుకున్నప్పుడు నా వంతు నేను కూడా ఏదో హెల్ప్ చేయాలి మా సార్కి. అందరూ వదిలేసిన నేనంటూ ఉన్నాను, నేను కూడా చెయ్యి వదిలేయకూడదు మా సార్ చెయ్యి అని చెప్పి నేను ఒక నిర్ణయం తీసుకొని, మా సారు బయట ఏమన్నా అప్పులున్నా అవి తీర్చుకున్నా, నేను ఇంటి రెంట్లు కట్టుకోను, ఇంట్లో జరుపుకోవడానికి ఇంకా దేనికైనా హెల్ప్కి మా సార్కి నేను ఉండేదాన్ని. అలాంటి క్రమంలో మా సారు వెస్టేజ్ 3 months చేయలేదు. తర్వాత 3 months తర్వాత స్టార్ట్ చేసినప్పుడు ఇంకా తర్వాత నేను చిన్న చిన్న మీటింగ్స్, సరస్వతి స్కూలు, కావలి అటు వెళ్ళినప్పుడు అక్కడ మీటింగ్స్ అన్ని విన్నాను నేను. ఫస్ట్ టైము ఎంఎస్ఆర్ సారు సరస్వతి స్కూల్కి వచ్చారు, అప్పుడు సార్ మాటలు విన్నాను నేను, అప్పుడు కొంచెం కనెక్ట్ అయ్యాను. తర్వాత కావలికి వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం కనెక్ట్ అయ్యి మేము బ్రాంచ్ అయిన తర్వాత ఇంకా హ్యాపీ అనిపించింది. చేస్తే ఇలాంటి వెస్టేజ్ కంపెనీలను చేయాలి, నాకంటూ ఎక్కడ గౌరవము అనేది లేదు. ఎంత డ్యూటీలో మాకు డ్యూటీలు వేసిన డ్యూటీ చేసేదాన్నే కానీ నాకంటూ విలువ అనేది నేను సంపాదించుకోలేకపోయాను. కానీ కష్టం చేయాలి అని టార్గెట్ నా పైన అయితే కొంచెం కోపంగా కూడా మాట్లాడేవారు. కానీ ఎదురు తిరిగి ఎక్కడ నేను సమాధానం అయితే ఇచ్చేదాన్ని కాదు. ఒక ఆ కష్టపడే జీవినే కానీ నేను నోరు తెరిచి నాకు ఇంత పెంచండి అని ఎక్కడ కూడా అడిగేదాన్ని కాదు నేను. అయినా కూడా ఏదో ఒక టైంలో నాకంటూ ఒక పేరు అనేది, గుర్తింపు అనేది ఉంటది. ఇంత చదువుకున్నాను, నాకు పని చేతిలో ఉంది, ఇక్కడ కాకపోతే ఇంకొకటి దగ్గర చేసుకోవచ్చు అని నేను 3 చోట్ల నేను కార్పొరేట్ హాస్పిటల్లో చేశాను. కానీ ఎక్కడ కూడా లేదు. అన్ని చోట్ల ఇలాగే టార్గెట్. కరోనాలో కూడా చేశాను, కరోనాలో కూడా టార్గెటే చేస్తున్నారు. అన్ని చోట్ల కన్నా ఈ వెస్టేజ్ నాకు పరిచయం అయ్యి మా ఇంటికి నా తలుపు తట్టి నాకు ఈ వెస్టేజ్ పరిచయం అయినప్పటి నుంచి అవన్నిట్లో తృప్తి లేదు. నాకు ఇప్పుడైతే చాలా తృప్తి ఉంది. ఎన్ని పోస్టులు పడ్డాయో అన్ని పోస్టులు కూడా నేను అప్లై చేసుకోలేదు. కేవలం ఇది గొప్పది బిజినెస్, ఈ జాబుల కన్నా వీటిలో తృప్తి పడలేము. ఈ జాబుల కన్నా వాటికి మించింది వెస్టేజ్ ఉంది. జాబుల కన్నా శాలరీ నేను ఎక్కువ సంపాదించుకోవచ్చు.
చాలా 3 తరాల ఇన్కమ్ అనేది నాకు కనెక్ట్ అయింది పాయింట్. అప్పుడు నేను డిసైడ్ అయ్యాను. 3 తరాల ఇన్కమ్ అంటే ఎంత మంచి కంపెనీ అనుకోవాలి ఇది అని అప్పుడు డిసైడ్ అయ్యి, అప్పటి నుంచి నేను మా సార్‌కి ఎనువెంట ఎక్కడి మీటింగ్‌కి వెళ్ళినా నేను వస్తానని చెప్పేదాన్ని. నాకు టైం కుదిరినప్పుడల్లా వెళ్ళేదాన్ని. ఆ జాబ్ ఎప్పుడైతే నేను స్టాప్ చేశానో నర్సింగ్ జాబు, అప్పటి నుంచి నాకు ఖాళీ టైం ఉన్నప్పుడల్లా మన డిఎల్‌సిపి గాని, చిన్న చిన్న ఊర్లకి గాని వెళ్ళేదాన్ని నేను. నాకైతే చాలా మనసు ప్రశాంతంగా ఉండేది. డ్యూటీ చేసినప్పుడైతే ఎప్పుడూ నేనొక బలహీనురాలినే. నేను బలవంతురాలిని కాదు నేనప్పుడు. చాలా బలహీనంగా ఉండేది. ఇంటికొచ్చి పని చేసుకోలేని సిట్యుయేషన్ నాది. ఎవరి హెల్ప్ గూడా లేదు. ఎంత హెల్త్ బాలేపోయినా చాలా డల్ అయిపోయేదాన్ని నేను. మా సార్ మీటింగ్స్‌కెళ్ళేవారు. మా సార్‌ని ఇబ్బంది పెట్టకూడదు. నేనే ఎలాగోలాగా చేసుకోవాలి. నా కోసమే కష్టపడుతున్నాడు మా సారు అని నేను కొన్నిసార్లు బాధపడ్డా, కొన్నిసార్లు మాత్రం ఆలోచన చేసుకొని నేను తర్వాత సైలెంట్‌గా ఉండేదాన్ని. ఇక్కడ ఈ వెస్టేజ్‌కొచ్చినాక నాకు చాలా సంతోషం అనిపిచ్చింది. మంచి పాయింట్స్ నేను తెలుసుకున్నాను. ఫస్ట్ నేను ప్రొడక్ట్స్ వాడినప్పుడు రిజల్ట్ మా సార్‌కి మాత్రమే చెప్పేదాన్ని బాగుంది అని. తర్వాత నేను ఇంక బయటికి చెప్పాలంటే ఫీడ్‌బ్యాక్‌లా ఇయ్యాలన్నా గూడా నాకు భయము. అంటే నేనింత చదువుకున్నా గానీ, నాలెడ్జ్ ఉంది గానీ, నేను ప్రజల్లోకొచ్చి చెప్పడానికి అంత భయమేసేది నాకు. ఎప్పుడైతే మనకి వింజమూరులో జూమ్ మీటింగ్ స్టార్ట్ చేశారో, అప్పుడనేది నాకు భయం పోయి, మంచిగా నాలో ధైర్యం వచ్చింది. ఫస్ట్ ఫస్ట్ జూమ్ మీటింగ్ మాట్లాడినప్పుడు ధైర్యంగానే ఉండేది. తర్వాత తర్వాత గూడా ఇంకా నాకు ఆ భయమనేది పోయింది. స్టేజ్ ఫియర్ ఎక్కువ నాకు. కాలేజీలో గూడా స్పీచ్ ఇప్పుడు టీచర్‌గా ఎళ్ళినప్పుడు కాలేజీలో స్పీచ్ ఇచ్చినా గూడా కొంచెం భయంగానే ఉండేది. తర్వాత తర్వాత మీటింగులకి అలాగా నేను కనెక్ట్ అయినప్పుడు ఆ భయమనేది పోయి ఇప్పుడు ధైర్యంగా ఉంటున్నాను. ఏదైనా తొలిమెట్టు భయంగానే ఉంటది. ఫస్ట్ స్టెప్ మనము ఆహ్, మనకు భయంగానే ఉంటది. భయపడితే మాత్రం మనం దేన్ని విజయాన్నయితే పొందలేము. భయంతో మనం ఎప్పుడైతే ఉంటామో, మనం పిరికివారుగానే ఉంటాం గానీ, ధైర్యస్తులుగా ఉండలేము. ఫస్ట్ మెట్టు మనం భయమున్నా, తర్వాత తర్వాత మెట్లు మనకి సులభంగానే ఉంటాయి. ఎక్కేటప్పుడు మనకు కష్టమే. మిద్దెక్కాలన్నా భయమే మనకి. ఫస్ట్ మెట్టు మనము కాళ్ళు గడగడ వణుకుతాయి. తర్వాత మెట్టు మనము అట్లా 2, 3 సార్లు ఎక్కుతా ఉన్నప్పుడు మనకి భయమనేది పోతుంది. అలాగే నిన్న సార్ వాళ్ళు జూమ్‌లో కుందేలు కథ చెప్పారు. నేను గూడా అన్ని చేయాలి ఒకరోజే అని దుడుకు పడేదాన్ని. కానీ అలా చేయలేం మనం. ఎప్పుడైతే నెమ్మదిగా మనం నడుచుకుంటా ఎళ్తామో, అది చాలా ఈజీగా చేయొచ్చు. పరిగెత్తి మనకి 2 గంటల కంటే మనం 2 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిగెత్తలేం. అలా పరిగెత్తలేం. నడిస్తే మాత్రము రీచ్ అవ్వగలం ఏదైనా. అలాగా మనం వెస్టేజ్ కూడా ఈ ప్రొడక్ట్స్ వాడినప్పుడు గూడా మనకి మంచిగా ఉంటది గాబట్టి, మనం నిదానంగానే చేద్దాం. మనం అంత ఒడిదుడుకులతోటి చేయనవసరంలా. నిదానంగానే చేసుకుందాం. ఆహ్, ప చిన్నగానే నడుచుకొని పోదాము. ప్రతి ఒక్కరికి నేర్పియాలంటే, మనం ఫస్ట్ పర్ఫెక్ట్‌గా నేర్చుకోవాలి. మనం నేర్చుకుంటేనే ఇతరులకి మనం చెప్పగలం. మనం నేర్చుకోకుండా, అరాకొరగా నేర్చుకోకుండా, పర్ఫెక్ట్‌గా నేర్చుకొని, తర్వాత వాళ్ళకి చెప్పాలంటే, ప్రతి ప్రొడక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే, మనం పర్ఫెక్ట్‌గా నేర్చుకోవాలి. ఇప్పుడు కాలేజీలో గూడా నేను చదివిన చదువు కాబట్టి, వాళ్ళకి నర్సింగ్ సబ్జెక్ట్‌లు నేను ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతున్నా. ఫస్ట్ ఫస్ట్ నాకు ప్రాక్టికల్ సైడే తెలుసు. అది థియరీ సైడ్ అయితే నాకంత అవగాహన లేదు. భయమేసేది. అమ్మో! ఇంతమందికి నాది లో వాయిస్ నాది ఇంత లౌడ్‌గా ఉండదు అని నేను భయపడేదాన్ని. తర్వాత తర్వాత ఫస్ట్ 1 ఇయర్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఇయర్‌లో చాలా బాగా చెప్పగలిగాను. కేవలం ఈ మీటింగ్స్‌లో నేను నా మౌత్‌ని ఓపెన్ జేసి మాట్లాడడం వల్ల, కాలేజీలో నేను మాట్లాడడం వల్ల నాకు కొంచెం ఫియర్ అనేది తగ్గింది. చాలా వరకు ధైర్యంగా ఉంది. ఇంకా నేను ప్రొడక్ట్స్ వాడుకున్నాక నాకు చాలా హెల్తీగా ఉంది. నాకు మంచి ఆరోగ్యం వచ్చింది. నేను వాడుకున్నాను గాబట్టి నాకు ఆరోగ్యం వచ్చింది. నేను ఇతరులకు షేర్ చేశాను గాబట్టి ఆదాయం వచ్చింది. నేను నేను చాలా హెల్తీగా ఉన్నాను. మంత్లీ నాకు పీరియడ్స్ టైమ్‌లో చాలా సఫర్ అయ్యేదాన్ని నేను. నార్మల్‌గా బయట దొరికే ప్రొడక్ట్స్ విస్పర్స్ వాడి చాలా హెల్త్ ఇష్యూస్ తెచ్చుకున్నా నేను. నేను డ్యూటీలో చేసేటప్పుడు రాపిడి ఎక్కువుండేది. ఎక్కువ పేషెంట్స్, రిస్క్ పేషెంట్సే ఉంటారు గాబట్టి తిరిగి తిరిగి నాకు అలసటొచ్చి బొబ్బలొచ్చేది. ప్రతి ఒక్కరికి నేనైతే ఎక్కడ సిగ్గుపడను. ఈ విషయంలో మాత్రం నేను ఇది సైన్స్ గాబట్టి సైన్స్ విధంగానే చెప్తాను నేను. ఎక్కడ సిగ్గుపడను. చాలా బొబ్బలొచ్చేది రాపిడి వల్ల.
జ్వరం వచ్చేది, పెయిన్స్ వచ్చేది. ఇంకెవ్వరు సపోర్ట్ అనేది నాకు లేదు. ఇంకా ఈ వెస్టేజ్ లో జాయిన్ అయినాక మా సారు నాకు లియో గార్డెన్ తెచ్చిచ్చినప్పుడు అవి వాడుకున్నాను. ఒక్క విస్పర్ ప్యాకెట్ వాడేసరికి నాకు రిజల్ట్ అనిపించింది. ఇంకా తెస్తే ఇవే తీసుకురండి అని చెప్పి మా సార్కి చెప్పాను. చాలా బెస్ట్ రిజల్ట్ వచ్చింది. వాడినప్పటి నుంచి నాకు ఆ సమస్య అనేది లేదు. ఇప్పుడు నేను కాలేజీకి వెళ్తున్నా, నడుచుకుంటూ వస్తున్నా, వెళ్తున్నా, కూర్చుంటున్నా, చేస్తున్నా, ఏది కూడా నాకు సమస్య అనేది అప్పుడు వచ్చిన సమస్య ఇప్పుడు మళ్ళీ రాలేదు. కొన్ని రోజులు ఈ ప్రొడక్ట్స్ ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఈ ఈ మంత్లీ వచ్చినప్పుడు నాకైతే చాలా బాధ అనిపించేది. ఇవి ఒక బాక్స్ అయినా స్టోర్ చేసి పెట్టుకుంటే బాగుండు అని నేను చాలా బాధపడేదాన్ని. కానీ తప్పదు, వాడుకోవాలి అని నరకం చూసాను నేనైతే. ఆ డ్యూటీ చేయకుండా ఇంట్లో ఉన్నా బాగుండు, కానీ సెలవు పెట్టుకుంటే ఒప్పుకోరు. వచ్చిన 15,000 కూడా 16,000 కూడా పోగొట్టుకోకూడదు అని నేను కష్టపడతానే పోయేదాన్ని. నేను కష్టం మాత్రం బాగా చేస్తాను నేను. కాకపోతే ఈ విషయంలో మాత్రం ఫెయిల్యూర్ అయినట్టే అనిపించింది. లేడీస్ ఎక్కడైనా కానీ అన్నం తిన్నా తినకపోయినా కానీ మంత్లీ పీరియడ్స్ విషయంలో మాత్రం సాటిస్ఫై కాలేరు. ఎందుకంటే కేవలం బయటవి వాడి అవి చాలా రిస్క్ అనిపిస్తాయి. అవి పీల్చుకోవు. అలాగే తడి తడిగా ఉండడం వల్ల చాలా రిస్క్లు అనిపిస్తాయి. ప్రతి ఒక్కరికి సమస్యే. కానీ నేను ఓపెన్ గా చెప్తున్నా, కొంతమంది చెప్పలేరు. అన్నిటికీ ఇబ్బంది అన్నమాట. ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది అవుతుంది, గర్భసంచే పాడైపోతుంది. ఎక్కువ ఎక్కువ పర్సెంటేజ్ ఎక్కువ మనము అవి మార్చుకోకుండా ఉన్నామనుకో, ఎక్కువ గర్భసంచికి ఎఫెక్ట్ అయిపోయి క్యాన్సర్స్ కూడా వస్తాయి. అలాంటివన్నీ నేను ఈ ఫీల్డ్ లో ఉండి ఇలాంటి క్యాన్సర్స్ అన్ని తెచ్చుకోకూడదు. నాకు ఈ సమస్య ఉన్నది, నాకు రిజల్ట్ వచ్చింది, ఇంకొకరికి షేర్ చేయాలని నేను షేర్ చేస్తా ఉన్నాను. ముందు నా ముందు నా ప్రొడక్ట్స్ అన్ని బయట ప్రొడక్ట్స్ నా కిచెన్ నేను చేంజ్ చేసుకున్నా. కిచెన్ ఆయిల్ చేంజ్ చేశాను. కిచెన్ లో ఆయిల్ చేంజ్ చేసినప్పుడు చాలా బెస్ట్ రిజల్ట్ అనిపించింది. నాకు గ్యాస్ ట్రబుల్ కూడా ఉన్నది. నేను డ్యూటీస్కి వెళ్ళేటప్పుడు సరిగా తినేదాన్ని కాదు. నాకు కొంచెం హెవీగా అనిపించేది, బాడీ అలసటగా అనిపించేది. అవన్నీ నాకు బ్రైస్ బ్రైన్ ఆయిల్ షాప్ చేంజ్ చేసినప్పుడు నాకు చాలా హెల్దీగా అనిపిస్తుంది. తిన్న ఆహారం కూడా జీర్ణం అవుతుంది. ఒకప్పుడు నాకు పొల్లతేపులు, కడుపులో మంట అలా ఉండేది. కడుపు కూడా కొంచెం టైట్ గా ఉండేది. ఇవన్నీ సమస్యలు నాకు ఎప్పుడు ఏమి లేవు. చాలా యాక్టివ్ గా ఉన్నాను. బట్టల లిక్విడ్ కూడా వాడాను. బట్టల లిక్విడ్ మా సారి బట్టలు బయటికి వెళ్ళి వచ్చేసరికి ఎర్రగా అయిపోయాయి బట్టలు. బట్టల లిక్విడ్ ఎప్పుడైతే వాడానో ఈజీగా మురికి అనేది పోతుంది. చాలా బెస్ట్ రిజల్ట్ వచ్చింది. ఫస్ట్ ఫస్ట్ మా సార్ దగ్గరే నేను మా సార్ డ్రెస్ చూసే ఇంక ఇదే తీసుకురమ్మని చెప్పేదాన్ని. చాలా బాగా బెస్ట్ రిజల్ట్ వచ్చింది. తర్వాత నేను ఫ్లోర్ క్లీనర్ వాడాను. ఫ్లోర్ క్లీనర్ వాడినప్పుడు ఇంట్లో మురికంతా కడిగిన మురికిన పోలేదు, కానీ తుడిచినప్పుడు మాత్రం చాలా మురికి వచ్చింది. చాలా బెస్ట్ అనిపించింది నాకైతే. అలాగా. తర్వాత మళ్ళీ బాత్రూమ్ లో ఇప్పుడు మేము రెంట్కుంటున్నాము. ఆ ఇంట్లో బాత్రూమ్ అంతా గారబట్టిపోయింది ఎర్రగా. అవి నేను ఒక గంట సేపు బాత్రూమ్ లోనే ఉండి ఆ ఫ్లోర్ క్లీనర్ వేసి నేను మొత్తం అల్ట్రా గార్డ్ వేసి మొత్తం క్లీన్ చేశాను. టైల్స్ మొత్తం తెల్లగా వచ్చాయి. ఇలాంటివన్నీ మన కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. ఈ ప్రొడక్ట్స్ బెస్టే. ఈ ప్రొడక్ట్స్ లో ఎక్కడ కూడా ఫేక్ లేదు, అన్ని రియాలిటీ ఉన్నాయి అని నాకు నమ్మకం వచ్చింది. ప్రతి ఒక్కరికి నేను మా పక్కింటి అమ్మాయికి కూడా డెమో చేసి చూపించాను టైల్స్ మీద. ఆ అమ్మాయి ఏంటంటే ఈ కొంటే మళ్ళీ మేము ఎక్కడ వీళ్ళతో పాటు తిరగాలి మీటింగ్స్ కి అని అలా కొంతమంది ఉన్నారు. కానీ ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరూ వస్తారు అనే నమ్మకం అయితే ఉంది. నిన్న నేనైతే ఈ వెస్టేజ్ నే చేయాలని కంకణం కట్టుకొని నేను నడుస్తున్నాను. ఇది మాత్రం వదిలిపెట్టను. నేనైతే మా సార్ కూడా వదిలిపెట్టడు. ఇన్ని పనులు చేసినా, వేరే బిజినెస్ చేసినా వాటిలో లేదు అంత ఆదాయం అని మా సారు కూడా తెలుసుకొని ఇప్పుడు ఆ సారు గట్టి నిర్ణయం తోటి వెనుకం చేయకుండా నేను చేస్తే ఇదే చేయాలి, నేను నేనంటూ లేకపోతే నీకు ఆధారం ఏముండదు, నీ అకౌంట్ లో డబ్బులు ఉండాలంటే నేను కష్టపడాలని మా సార్ ఎక్కడికన్నా వెళ్ళినా నాకు ఒకటి ఉండేది బ్యాడ్, నువ్వు ఎప్పుడు వస్తావు అనేదాన్ని. ఫస్ట్ లో డైరెక్టర్ కాకముందు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా 1 వీక్ కాదు, 10 రోజులు రాకపోయినా
నేను ఒక్కదాన్ని ఉండగలను, నాకేం అంత భయం లేదు అని చెప్పి మా సార్ని ఎక్కడ మీటింగ్స్ ఉంటే అక్కడ మీటింగ్స్కి వెళ్ళమని చెప్పేదాన్ని. ఇంకా ధైర్యం చేసుకోవాలి, మనం భయపడతా ఉండి వాళ్ళని బయటికి పోనీయకుండా డ్యూటీస్ పోనీయకుండా ఇబ్బంది పెట్టకూడదని నేను డిసైడ్ అయ్యాను. మా సార్ వెళ్ళకపోతే టీం రాదు. టీమ్ బిల్డప్ చేసుకోవాలంటే బయటికి వెళ్ళాలి, అన్ని మీటింగ్స్ పెట్టాలి, హోమ్ మీటింగ్స్ పెట్టాలి, జూమ్ తర్వాత సెమినార్స్ పెట్టాలి, అన్ని చేస్తే గానీ మనకి టీమ్ బిల్డింగ్ అనేది రాదు అని నేను డిసైడ్ అయిపోయా. ఎక్కడ కూడా నేను మా సార్ ఎవరైనా వెళ్ళినా కూడా మా సార్ మీ సార్ మా ఊరికి వెళ్ళిపోతానే ఉంటారు, ఊర్లు తిరుగుతూనే ఉంటాయి, ఇలాంటి తిరిగే వాళ్ళు ఉంటే మళ్ళీ మేము కూడా ఒకవేళ జాయిన్ అయిన ఇబ్బంది కదా అంటారు. అయినా కూడా నేనేమనేదాన్ని అంటే మా సార్ లీడర్ గా ఉన్నారు, లీడర్ అంటే ప్రతి ఒక్కరికి వెళ్ళి కలవాలి, మీటింగ్స్ పెట్టాలి, ప్రతి ఒక్కరికి సబ్జెక్ట్ నేర్పియాలి. అలా నేర్పించకుండా ఉంటే, లీడర్ ఇంట్లో ఉంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ప్రతి ఒక్కరు డైరెక్టర్లు కావాలి, ప్రతి ఒక్కరు చెక్ తీసుకోవాలి, ప్రతి ఒక్కరు సబ్జెక్ట్ నేర్చుకోవాలి అని చెప్పేదాన్ని. ఆ ధైర్యం నాకు ఎలా వచ్చిందంటే ఎస్టేజ్ లోనే, పవర్ ఆఫ్ ఎస్టేజ్ లోనే నాకు వచ్చింది ఆ ధైర్యం. చాలా మంచి కంపెనీ, ఈ కంపెనీని మాత్రం ఎవరు వదులుకోవద్దు. కష్టమైన నష్టమైన ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎదుర్కోవాలి. మనం ఎదుర్కొంటేనే సమాజంలో మనం గెలవగలం. మన ఓర్పే, మన సహనమే గెలుపు అనమాట. మనం అవి రెండు లేకపోతే, కోరిక తీరిక ఓపిక మూడు ఉండాలి. మూడు కలిగి ఉంటేనే ఒక మనిషికి ఏదైనా మనము గమ్యం చేరగలం. మనం గమ్యం చేరాలంటే ఇవన్నీ లేకపోతే మాత్రం మనము గమ్యం అనేది చేరలేము. మొన్న 24th అవార్డు ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఆ రోజు అంతమందిలో మేము అవార్డు తీసుకుంటున్నామని నా కల్లోనే అనుకున్నాను, కానీ రియల్ గా తీసుకున్నామంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంతమందిలో నాకు అవార్డు వచ్చిందా, మేము హ్యాపీగా ఫీల్ అవడం కాదు, మా కింద కూడా 100 మంది తీసుకుంటే అంతకంటే హ్యాపీ ఇంకొక రోజు చూడగలం మేము అనేది చాలా హ్యాపీ అనిపించింది. మాతో పాటు మా అత్తమ్మ కూడా వచ్చింది, ఆమెకు కూడా చాలా ఆనందం వేసింది. ఫస్ట్ లో ఆమె కూడా విల్లింగ్ లేదనమాట, ఇవన్నీ చేయబాకండి, డబ్బులు వేస్ట్ చేస్తున్నారు, అప్పులు ఉన్నాయి, అన్ని ఎప్పుడు తీరుస్తారు, మీరు పిచ్చి పిచ్చి అన్ని చేస్తున్నారు అని చెప్పి అనేది. మా మామయ్య వాళ్ళందరు తిట్టినా కూడా విన్నది మేము, చూసింది మేము, అన్ని మేము విన్నాము, మేము చేసాము కాబట్టి ఆ పెయిన్ ఏదో మాకు తెలుస్తుంది. వెస్టేజ్ లో సంపాదించుకునేది చాలా ఉంది అనేది మా అత్త వాళ్ళకు కూడా ధైర్యం చెప్పేదాన్ని. అయినా కూడా కొన్ని మూర్ఖంగా మాట్లాడుతున్నా కూడా సైలెంట్ గా ఉండేది, ఎదురు చెప్పకుండా ఏదో ఒక రోజు వీళ్ళు కూడా తెలుసుకుంటారు అనే ధైర్యం మాలో ఉన్నది. అలా ఉన్నప్పుడు మా అత్త కూడా కావలికి మీటింగ్ వచ్చినప్పుడు అప్పుడు డిసైడ్ అయింది, చేస్తే ఇదే చేయండి. నన్ను కూడా అనేది, నువ్వు ఈ ఈ ఉద్యోగం మానేసి, ప్రైవేట్ ఉద్యోగం మానేసి వెస్టేజ్ ని చేయమ్మా, నువ్వు కంటిన్యూగా ఇదే చేసుకో, ఇద్దరు చేసుకుంటే పావలా మిగులుద్ది మీకు అని చెప్పేది. ఆమె ధైర్యం నాకు భరోసా ఇచ్చింది. కానీ వెంటనే ఆపలేని సిచ్యువేషన్ నాది, ఆపితే కష్టమైపోద్ది అని చెప్పి నేను November 22 ఆపేశాను. November 1 ఇక్కడ కాలేజీలో జాయిన్ అయినా. అప్పటి నుంచి మా సార్ కూడా అనేవారు, ప్రిన్సిపల్ సారు, నువ్వు పార్ట్ టైం అమ్మా, నీకు 10,000 ఏం సరిపోతుంది, నువ్వు ఖాళీ టైంలో నువ్వు ఏదైనా చేసుకోమ్మా అని చెప్పేవాళ్ళు. నేను ఇంకా జాబ్ అయితే చేయను సార్, చేస్తే వెస్టేజ్ ఉంది సార్, నాకు బిజినెస్ అది చేసుకుంటాను అంటే నీ ఇష్టం అమ్మా, నీకు ఎలా వీలైతే అలా చూడమ్మా అనేవాళ్ళు. నాకు సార్ కూడా సపోర్ట్ చేస్తున్నారా, నన్ను ఎక్కడ ఇబ్బంది పెట్టట్లేదని చెప్పి నేను చేసుకునేదాన్ని. చాలా సార్లు కోటప్ప కొండకి వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటాం, వీళ్ళందరూ వెళ్ళినా ఆ ఫీలింగ్స్ నాతో పంచుకున్నప్పుడు నాకు బాధ అనిపించేది. కానీ ఎప్పుడైతే నేను డ్యూటీ మానేశానో, కాలేజీలో ఉన్నప్పుడే పబ్లిక్ ఎగ్జామ్ అప్పుడే నేను మా అమ్మోళ్ళ ఊరికి వెళ్తున్నానని అబద్ధం చెప్పి, వెళ్ళాలి కాబట్టి అబద్ధం చెప్పి నేను ఒక మీటింగ్కి వెళ్ళాను కోటప్ప కొండకి. ఆ రోజు నాకు మైండ్ బ్లో అయింది, ఇంత బాగుంటదా, ఈ పెళ్లిళ్ళకి కూడా ఎంతమంది రారే, ఎంతమంది చెప్తున్న మాటలు వింటుంటే నాకైతే చాలా హ్యాపీనెస్ అనిపించింది. ఇంతమంది ఇంత సక్సెస్ఫుల్ ఉన్నారంటే మనం ఎందుకు చేయకూడదు, మనకేం తక్కువ, మనం కూడా కష్టపడదాం, కష్టపడితే ఫలితం అనేది ఉంటదని నాకు ఆ రోజు డిసైడ్ అయ్యాను. మనిష మేడం గాని, జ్యోతి మేడం గాని, బీబీ మేడం గురించి చెప్తా ఉండేవాళ్ళు, చాలా మంచిది అనిపించింది. వీళ్ళందరూ సక్సెస్ అవ్వంగా, చదువుతో లేదు ఏమితో లేదు, కుల మత భేదాలు ఏమీ లేవు, ఈ వెస్టేజ్ లో ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వచ్చు. సముద్రంలో ఇసుక ఎంత ఉందో మన వెస్టేజ్ లో డబ్బు అంత ఉందని చెప్పిన మాట నాకైతే చాలా కనెక్ట్ అయింది.
కూరగాయలు లచ్చమ్మ మేడము గోల్డ్ లేకపోతే గోల్మాల అవుతారని చెప్పింది. ఆమె మాటలు కూడా నాకు కనెక్ట్ అయినాయి. నిజంగానే ఒక గోల్ అనేది మనకు ఉండాలి. ఆ గోల్ అనేది మనం పెట్టుకుంటేనే మనం గమ్యం చేరగలం. ఆ గోల్ లేకపోతే మనకి నిజంగానే గందరగోళంగా ఉంటది మన మైండ్. మా సార్కి చాలా గోళ్ళు ఉండేది. అవన్నీ నాకు కారు తీసేయాలని, చాలా బోర్డు మీద రాసుకోవాలని అన్ని చెప్పేవాళ్ళు. కానీ నేను ఆయన ఒక్కోసారి ఎగతాళి చేసేదాన్ని. అప్పుడు నాకు తెలియదు, వెస్టేజ్ గురించి తెలియదు కాబట్టి నేను ఎగతాళి చేసేదాన్ని. ఇప్పుడు నేను ఒక మాట అనాలన్నా కూడా అమ్మో ఇది తప్పు, ఇది వెస్టేజ్ ని మనం ఎప్పుడు తృణీకరించి మాట్లాడకూడదు. ఎందుకంటే వెస్టేజ్ లో ఉన్నంత బలం మనలో లేదు, మనం బలహీనులమే. ఇప్పుడు నిత్యం విద్యార్థినే, నేను నేర్చుకుంటున్నా. 100 సంవత్సరాలు నేర్చుకుంటున్నా, నేను విద్యార్థినే. ప్రతిరోజు ఒక్కొక్క పదం నేర్చుకున్నా నేను కొత్తగానే స్టూడెంట్ లాగే ఫస్ట్ బెంచ్ లో కూర్చొని నేను నేర్చుకుంటున్నానని నాకు తెలిసింది. ప్రతి ఒక్కరు నేర్చుకుందాము. ప్రతి ఒక్కరు మంచి చెక్కులు తీసుకొని ప్రతి ఒక్కరు అనుకున్న లక్ష్యాన్ని ప్రతి ఒక్కరూ నెరవేర్చుకోవాలి. ఈ రోజు ఈ రోజు మీటింగ్ కూడా చాలా బాగా జరిగింది. ప్రతి ఒక్కరు వచ్చారు. ఎవరెవరు ఏమేమి తీసుకున్నారు అవార్డు ఫంక్షన్ లో గాని, వాళ్ళ టెస్ట్ మోని గాని చాలా మంది బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్ నాకు ఇచ్చిన అవకాశం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ విలువైన సమయాన్ని కేటాయించి డియో గార్డ్ గురించి చాలా హార్ట్ఫుల్గా, చాలా డెప్త్గా చెప్పడం చాలా సంతోషం. సో థ్యాంక్ యూ సార్. స్త్రీలు ఋతుక్రమం గురించి మాట్లాడటానికి చాలా సంకోచిస్తారు. అవును సార్. ప్రతి స్త్రీ దాని గురించి అంత బోల్డ్గా మాట్లాడడం భయపడతారు. మీలాంటి లీడర్స్ బయటకు వచ్చి ఆ లేడీస్కి ఉన్నటువంటి సాధారణంగా మనిషికి, స్త్రీలకి ఉండేటటువంటి సమస్య అది. దాన్ని ఓవర్కమ్ అయ్యి మీరు డియో గార్డ్ యొక్క ప్రాధాన్యతను చెప్పడం నాకు చాలా నచ్చింది. ఇది నా ఫీడ్బ్యాక్ అనుకోండి. థ్యాంక్ యూ సార్. సో విత్ యువర్ పర్మిషన్ ఒక ఫ్యూ మెంబర్స్ ని ఫీడ్బ్యాక్ తీసుకుంటాను. తీసుకోండి సార్. సార్ గైస్ ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. ఉమా మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం బాగా చెప్పారు మేడం జూమ్ మీటింగ్ ఈ రోజు. నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి అంటే, బయట తిరుగుతా ఉంటారు ఇలా తిరుగుతుంటారు అన్నప్పుడు కూడా మీరు పాజిటివ్ గా తీసుకొని ఒక 10 మందికి ప్లాన్ నేర్పించాలి, అలా నేర్పిస్తేనే కదా మనీ తీసుకుంటారు అనే ఆ పాజిటివ్ థింకింగ్ నాకు బాగా నచ్చింది మేడం. అందరూ కూడా ఇలాగే ఆలోచించాలి. అంటే మనకు నెగిటివిటీ వస్తా ఉంటది బయట నుంచి, ఏంది రోజు తిరుగుతున్నారా, రోజు బ్యాగ్లు వేసుకుని పోతున్నారు అని. ఈ మాటల నుంచి ఇలా పాజిటివ్ గా తీసుకోవాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ప్రతిభా మేడం. గుడ్ మార్నింగ్ కేశవ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం సెక్షన్ చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ ఒక మేడం. లేడీకి అవసరమైనటువంటి డ్యూ గార్డెన్ గురించి కూడా చాలా చాలా బాగా చెప్పారు. గోల్ అనేది పెట్టుకుంటేనే గమ్యం అనేది చేరగలుగుతా ఉన్నారు మేడం. ఆ పాయింట్ కూడా చాలా బాగుంది మేడం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గోల్ పెట్టుకోవాలి మేడం. అవును మేడం. మీరు మీ గోల్ అయితే ఖచ్చితంగా రీచ్ అవుతారని మనస్ఫూర్తిగా చెప్తున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. రమేష్, ఇంకా రమేష్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం ఈరోజు సెక్షన్ కొంచెం త్వరగా ముగిసిందని నేనేసి భావిస్తున్నాను. ఎందుకంటే ప్రతి పదము మంచిగా క్లారిటీగా మీరు చెప్పే ప్రాబ్లమ్స్, అంటే నేను విన్న జూము మీదే మేడం. అది పిఓసిడి ప్రాబ్లం గురించి చెప్పారు చాలా చక్కగా. మళ్ళీ కూడా అట్లాంటి దాని గురించి చెప్పినందుకు నేను చాలా మంచిగా భావిస్తున్నాను. అంటే ఒకసారి అందరూ గమనించండి లీడర్స్, ప్రతిరోజు ఫీడ్బ్యాక్ చెప్పిన వాళ్ళందరూ నేను కనెక్ట్ అయినాను. ఈ రోజు సార్ చెప్పిన మాటలకి కనెక్ట్ అయినాను, ఈ రోజు మేడం చెప్పిన మాటలకి కనెక్ట్ అయినాను, ఈ రోజు సమన్ సార్ చెప్పిన మాట కనెక్ట్ అయినాను, ఈ రోజు గౌస్పాల్ సార్ చెప్పిన మాటలు కనెక్ట్ అయినాను, ఈ రోజు రిపికా మేడం చెప్పిన మాటలు కనెక్ట్ అయినాను, ఈ రోజు కేశవ్ సార్ చెప్పిన మాటలకి నేను కనెక్ట్ అయినాను చెప్పిన వాళ్ళందరూ జూమ్కి రాలేకపోతున్నారు. అది ఎందుకు ఏందని మీకే వదిలేస్తున్నాను. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, ఈరోజు మేడము
కొన్ని అంటే ఒక సంవత్సరం పైకి వెస్టేజ్ ఫ్యామిలీలో జర్నీ చేస్తుంది కాబట్టి మేడంకి ఎన్నెన్నో కొత్త విషయాలు తెలుసుంటాయి. అట్లాంటి మేడంది ఫస్ట్ టైం జూమ్ ఇని, సెకండ్ టైం జూమ్ ఇని, థర్డ్ టైం జూమ్ ఏంటంటే ఆమెకి క్లారిటీ, నేను ఈరోజు జూమ్ నేను ఏం చేయాలి, నేను ఈరోజు ఆ మేడం ఎన్నో సప్లిమెంట్స్ గురించి, ఎన్నో విషయాల గురించి తెలుసుకుని ఉండద్ది. ఎన్నో మీటింగ్స్ వెళ్ళి పెద్ద పెద్ద లీడర్స్ చెప్పిన విషయాలు గ్రహించి ఉండద్ది. అవన్నీ చెప్పాలంటే నేను ఈరోజు కొత్త వాళ్ళు జాయిన్ అవుతుండ్రా, పాత వాళ్ళే జాయిన్ అవుతుండ్రా, నేను ఏది విషయం గురించి నేను చెప్పాలి, నేను ఏ విషయం గురించి వీళ్ళకి అందియాలని చెప్పి క్లారిటీ లేక ప్రతిరోజు జూము, ప్రతి ప్రతి క్షణము జరిగే జూమ్ అనేది నార్మల్ గా జరుగుతుంది. ఒక స్టాండర్డ్ అంకిల్లో ఒక 40 మెంబర్స్ వస్తున్నారు కదా, ఆ 40 మెంబర్స్ ఖచ్చితంగా క్రమ తప్పకుండా దయచేసి అందరూ జూమ్కి వస్తే, రోజు జూమ్కి వచ్చే వాళ్ళందరికీ ప్రతిరోజు కొత్త విషయాలు తెలిస్తే నేను భావిస్తున్నాను. దయచేసి తప్పుగా మాత్రం అనుకోవద్దండి. ఎందుకంటే ప్రసాద్ సార్ కానీ, గౌస్పాద సార్, రఘునారెడ్డి సార్ కానీ, సమన్ సార్ కానీ, ప్రభిక మేడం కానీ చాలా రోజుల నుంచి వెస్టేజ్ ఫ్యామిలీలో ట్రావెల్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి క్లారిటీ లేదు. నేను జూమ్ మీటింగ్ ఇచ్చారు, ఓకే, నేను దేని గురించి చెప్పాలి, నేను ఫస్ట్ ఫేస్ చేసిన ప్రాబ్లం గురించి చెప్పాలనా, కొత్త వాళ్ళు ఉన్నారా, పాత వాళ్ళు ఉన్నారా అని అర్థం కాకపోవడం వల్ల ఈ చిన్న చిన్న టైంలోనే కొంత సమయంలోనే వాళ్ళు జూమ్ అనేది ముగిస్తున్నారు. దయచేసి రేపు జరిగే జూమ్లో ప్రతిరోజు మీ కాళ్ళకి నమస్కారం చేసి చెప్తున్నాను, దయచేసి ప్రతిరోజు జూమ్కి అట్లీస్ట్ ఒక 40 మెంబర్స్, అంటే 41 మెంబర్స్, 31, ఈరోజు వచ్చింది 32, అంటే ప్రతిరోజు ఏంది 10 మెంబర్స్, 5 మెంబర్స్ ఎందుకు అప్ అండ్ డౌన్ గా జూమ్ కి అటెండ్ అవుతున్నారు? ఒకసారి గ్రహించండి లీడర్స్. ప్రతిరోజు జూమ్ అనేది ఈ రోజు ఒక విషయం గురించి తెలుసుకోవాలి, రేపు ఇంకొక రోజు, అంటే రేపు జరిగే మీటింగ్ లో ఈ రోజు ప్రాబ్లమ్స్ గురించి, రేపు మార్కెటింగ్ ఎలా చేయాలి, రేపు వేరే ప్రోడక్ట్ గురించి, అలా ప్రతిరోజు ప్రతి లీడర్ మాట్లాడే మాటలు మనం తీసుకోవాలి అని కానీ మీ అందరికి ఉంటే ప్రతిరోజు జూమ్కి రండి. ఈ చక్కటి అవకాశం ఇచ్చిన కేసు సార్కి, రిపికా మేడంకి థ్యాంక్ యూ సో మచ్. నేను తప్పు థ్యాంక్ యూ మాట్లాడుంటే సార్. క్షమించండి. ఏం లేదులేండి సార్. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ సార్. మీరు రోజుకి పరిపక్వత, బిజినెస్ మీద మీకు పరిపక్వత పెరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. హరికృష్ణ థ్యాంక్ యూ సార్. సో మచ్. హరికృష్ణ సార్, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి. లక్ష్మణ్ సార్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎంప్లాయ్, అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం మీ జూమ్ మీటింగ్ ఇది నిన్న 3వ సారి వింటాము, కానీ ఈ 2 జూమ్ మీటింగ్లకి ఈ 3వ జూమ్ మీటింగ్ కి చాలా తేడా ఉంది మేడం. వీళ్ళంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఈ ఇంట్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ అయినా కూడా సారు మీరు అంత కాన్ఫిడెన్స్ గా చేశారంటే చాలా గ్రేట్ మేడం. మీ కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా మాకు కూడా రావాలని కోరుకుంటాను, మేము కూడా ఉండాలని చేసుకుంటాను మేడం. జియో గార్డ్ గురించి చెప్పారు లాస్ట్ టైము, నేను ఇప్పుడు లేట్ గా జాయిన్ అయ్యాను మేడం, సారీ మేడం. ఇక్కడ నుంచి వీలున్నంత వరకు నేను టైంలో జాయిన్ అవుతానికి కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మమత మేడం, గూడూరు. మమత మేడం, గూడూరు, అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీరు చెప్పిన పాయింట్, నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే కోరిక, తీరిక, ఓపిక ఉండాలన్నారు మేడం. ఈ పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయింది మేడం. థ్యాంక్ యూ మేడం. మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. సమన్ సార్. సార్ గుడ్ మార్నింగ్. కేసు సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రిప్కా మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం సెషన్ నేను మీ సెషన్ వినడం ఇది 2వ సారి మేడం. మొన్న లాస్ట్ టైం సెషన్కి ఈ సెషన్కి మన లక్ష్మణ్ సార్ చెప్పినట్టు చాలా వేరియేషన్ వచ్చింది మేడం. బాగా చక్కగా చెప్తున్నారు మేడం. మంచి ఎక్స్పీరియన్స్ సబ్జెక్ట్తో చెప్పినట్టు చెప్తున్నారు మేడం.
ముఖ్యంగా ఈ లేడీస్ అవేర్నెస్ గురించి కూడా చాలా చక్కగా చెప్పారు మేడం. ఇంకొకటి ఏంటంటే మంచి వాల్యుబుల్ పాయింట్ మేడం, గోల్ ఉంటేనే మనం గమ్యం చేరగలం అనే విషయం పాత విషయం అయినా కానీ చాలా చక్కగా చెప్పారు మేడం. గోల్ ఉంటేనే మన జీవితానికి ఏదైనా మేడం, మన లైఫ్లో ఒక వెస్టేజ్ అనే కాదు, లైఫ్లో ఏదైనా ఒక గోల్ అనేది ఉండాలి. అది మనకు వెస్టేజ్ ద్వారా కనెక్ట్ అయింది మేడం. ఆ విషయం గురించి చాలా చక్కగా చెప్పారు. ఇంకోటి ఏంటంటే ప్రసాద్ సార్ మీ గురించి మీ గురించి ఇద్దరు గురించి చెప్పలేదు మేడం. స్టార్టింగ్ నుంచి చాలా బాగా కష్టపడుతున్నారు. ఆ కష్టం అంతా ఇప్పుడు మీకు అదృష్టంగా స్టార్ట్ అయింది మేడం. డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఇంకోటి ఏంటంటే ఇంకా మీ కాడి నుంచి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మేడం, ఫ్యామిలీ బిజినెస్ అంటుంటాం కదా మనం. అవును సార్. దానికి నిదర్శనం మీరే మేడం. అంటే ప్రసాద్ సార్కి మీరు ఈ విధంగా సపోర్ట్ చేయడం వల్లే ప్రసాద్ సార్ ఈ విధంగా ఈరోజు ఒక గొప్ప లీడర్గా తయారయ్యాడు మేడం. ఇదే విధంగా మిమ్మల్ని కూడా మీ ఇద్దరిని మేము ఆదర్శంగా తీసుకుని గూడూరు టీంలో కూడా మేము కూడా మంచి స్థితికి వస్తాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సమంత్ సార్. ప్రసాద్ సార్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. యాస్, గుడ్ మార్నింగ్. ప్రతి ఒక్కరు కూడా జూమ్లో చెప్తున్నటువంటి ప్రతి ఒక్క లీడర్ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. సమంత్ సార్ కూడా చెప్తుంటే నేను సమంత్ సార్ని డెడికేషన్ చూసి చాలాసార్లు నేను రోల్ మోడల్గా పెట్టుకున్నాను. ఇప్పుడు కూడా నాకు సారు ఒక ప్రత్యేకమే. అట్లా మనం ఇట్లా ముందుకు వెళ్తుంటే ఈరోజు మేడం గారు డ్యూటీ అక్కడ మీటింగ్ అయిపించిన వెంటనే ఒక మాట చెప్పారు. ఈరోజు నేను జూమ్ చేయొచ్చా అని అడిగా. ఒకప్పుడు అడిగితే వద్దు, ఇప్పుడే వద్దనేది. అలాంటిది ఈరోజు అడగక ముందే జూమ్ ఎవరైనా ఉన్నారా, లేకుంటే నిన్ను చేయమంటారా? నేను కేశవ్ సార్ చెప్తే ఎవరు చెప్పలేదు, ఎవరైనా చెప్తే చెప్పండి, ఆల్రెడీ జూమ్ తొందరగా మనం వేయాలని చెప్పారు. మేడం గారికి మాత్రం చాలా చాలా ధన్యవాదాలు తెలియపరచాలి. ఏదైతే నేను మేడం గారి నుంచి కోరుకుంటున్నానో చాలాసార్లు చెప్పున్నాను, ఎవరు టయానికి జూమ్ చేయలేకపోతే మన ఇంట్లో ఉండేవాళ్ళు ఎవరైనా ఒకరు చెయ్యాలి, జూమ్ అయితే ఆగకూడదు. ఎందుకంటే ఎవరో ఒకరు జూమ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అనే మాట నేను మన వింజమూరు టీం అండ్ మన సమంత్ సార్ గూడూరు, మరి ఇక్కడ ఎవరి నుంచి అయినా సరే మనం జూమ్ చేయాలనుకుంటే డైరెక్ట్గా కూడా సార్ వాళ్ళకి అయితే సమంత్ సార్కి తెలియపరచవచ్చు. మధ్యాహ్నం 12 గంటల లోపే, మ్యాక్సిమం 11 గంటలకి తెలియపరిచినా ఇబ్బంది లేదు, నైట్కి తెలియపరిచినా ఇబ్బంది లేదు. ఇప్పుడు జూమ్ అయిపోయింది కదా, ఇప్పుడు నుంచి నైట్ 10-11 గంటలకైనా తెలియపరిచినా, ఒక జస్ట్ చిన్న మెసేజ్ పెట్టినా కూడా సార్ ఆల్రెడీ పోస్టర్ రెడీ చేస్తారు. సార్ జూమ్ వాల్యుబుల్ ఇప్పుడు మన రమేష్ సార్ చెప్పారు. నిజంగా సార్ దగ్గర ఉన్నటువంటి నేను చూసిన చాలా చక్కగా చెప్పారు సారు. ఎక్సలెంట్ గా ఆయన బాధని అలానే, ఎందుకంటే మనం కొత్త వాళ్ళు అయితే చాలా తప్పడతారేమో, కానీ సార్ చెప్పిన ప్రతి మాటలు వాల్యుబుల్ మాటలే. సార్ మనం అందరం కూడా ఇది ఇప్పుడు మనం చేసేది మన అందరిదే సార్, వాళ్ళది వీళ్ళదని కాదు, మనందరిది కూడా. ఈరోజు కొత్తగా జాయిన్ అయిన వ్యక్తి కూడా మనం మాట్లాడిస్తున్నాము, మాట్లాడే హక్కు వాళ్ళకు ఉంది. మీరు నేర్చుకున్న విషయాలు కూడా మాకు ఇక్కడ తెలియపరచవచ్చు. చాలా చాలా సంతోష బ్యాక్ ప్రతిరోజు నేను కూడా వింటున్నాను. ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉంది. మేడం విజయశాంతి మేడం అడ్మిట్ చేసుకోండి మేడం. ప్రొద్దుటూరు నుంచి విజయశాంతి మేడం. మేడం మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం బాగా చెప్పారు మేడం. మామూలుగా లేడీస్ నిజంగానే సిగ్గుపడుతుంటారు, మీరు అట్లా లేకోకుండా బాగా చెప్పారు. నిజంగానే బయటికి వాడడం వల్ల అయితే చాలా మందికి వాటి వల్ల క్యాన్సర్ కూడా వచ్చింది మేడం. నాకైతే తెలిసిన ముందు బయటే తెప్పించుకునేదాన్ని, దీని గురించి తెలిసినాక నేనైతే అవి పడేసి మరీ వెస్టేజ్ లోనే తీసుకుంటాను. నిజంగా వెస్టేజ్ ఒక గొప్ప వరం మేడం. దాని గురించి తెలుసుకొని
మీలాగా ఇంకా ముందుకు పోతారు మేడం. నీ మాటలు విన్నాకైతే నాకు కూడా అనిపించింది, మనం కూడా మేడం లాగా తీసుకుంటే బాగుంటది కదా అవార్డు, ఎంత ఆనందంగా ఉంటది. అట్లా అంటే మైండ్ చేంజ్ అయింది అనమాట, చెయ్యాలి ఏదో ఒక రకంగా చెయ్యాలి అని. చాలా బాగా చెప్పారు మేడం, అంతా బాగా చెప్పారు, నాకైతే బాగా నచ్చింది మేడం. ఇంకొక విషయం మేడం, మీకు ప్రసాద్ సార్ చాలా అంటే హెల్ప్ చేశాడు మేడం, అంటే ఒప్పుకోవడం, బాగా ఫ్రీడమ్ ఇవ్వడం, అట్లా. నిజంగా మీ ఇద్దరు చాలా బాగుంటారు, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. అంతే మేడం. సుబ్బమ్మ సిస్టర్. సార్ ఇంకా ప్రసాద్ సార్ ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సి సార్ కేశవ్ సార్. చెప్పండి సార్, ఎవరైనా పిలవాలా? అదే సార్ కొంతమంది ఏందో మరి హ్యాండ్ హ్యాండ్ రైట్ రైజ్ చేయడం చేయలేదు. హ్యాండ్ రైట్ చేయడం తెలియకపోవడం వల్లనే కాబట్టి వాళ్ళు తెలియ అనుకుంటున్నాను సార్. హరికృష్ణ సార్. సార్ మన చెన్నై సార్ ఉన్నాడు చూడండి సార్, బిఎడ్ చెన్నై సార్. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. కేశవ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా చెల్లి ఈరోజు చేసినటువంటి జూమ్ మీటింగు వావ్ వావ్ నన్ను కదిలించింది. అసలు ఎంత చక్కగా చెప్పిందంటే చాలా చక్కగా చెప్పింది. ఒకప్పుడు మేము ఆటోలో కరపతికల్లా అమ్మేటప్పుడు పొద్దుపోయినప్పుడు ప్రసాద్ సార్ ఇంత రేత్రి ఎందుకు వెళ్ళినా మా ఇంటికాడ పడుకుంది కానీ అని చెప్పి తీసుకెళ్ళినప్పుడు ఆ టైంలో పొద్దుపోయి వెళ్ళినా కూడా మాకు అన్నం వండి పెట్టి ఆమ్లెట్లు వేసి పెట్టినప్పుడు కూడా తన వాయిస్ చాలా చిన్నగా ఉండేది. అసలు ఏమన్నా వాయిస్ లేదేమో, గొంతు లేదేమో, ఆమె మోగామేమో అని భయపడేవాడిని. తర్వాత చిన్నగా నోట్లో కొనుక్కుంటూ ఉంటే కొంచెం పెద్దగా చెప్పొచ్చు కదా అని సార్ అంటుంటే పాపం మాట్లాడలేదేమో అనుకునేవాడిని. వరే వావ్, అసలు ఎంత డీసెంట్గా ఉంది, ఎంత సైలెంట్గా ఉంది. ఈరోజు ఒక ఫ్లోర్ క్లీనర్ గురించి, ఒక వాషింగ్ లిక్విడ్ గురించి, వంటాయిల్ గురించి, లేడీస్ సంబంధించిన ఈశ్వర్ గురించి, అసలు ప్రతి ఇది అని కాదు అదని కాదు చాలా చక్కగా చెప్పింది మా చెల్లి. ఈరోజు ఇంత చక్కగా చెప్పినటువంటి మా చెల్లికి ఎన్ని కోరికలు ఉన్నా, ఎన్ని డ్రీమ్స్ ఉన్నా, ఎన్ని కళలు ఉన్నా నాకన్నా ముందు మా సార్కి మొత్తం రావాలి. మా చెల్లికి అన్నీ అనుభవించాలి, అన్నీ అందుకోవాలి. విజయ సంకేతనం మీద కూర్చొని జెండా ఊపాలంటే వెస్టీజీ జెండా. వెరీ గుడ్. థ్యాంక్ యూ అమ్మ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ హరికృష్ణ సార్. లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చాడు, రావడం మాత్రం పక్కా అన్నట్టు అద్భుతమైన వాక్చాతుర్యం. మీ పదాలు వచ్చారన్న అబ్బా అదర్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్, సచ్ ఏ గ్రేట్ ఫీడ్బ్యాక్. ప్రసాద్ సార్ ఎట్లా సార్, క్లోజ్ చేయమంటారా? సరే సార్. సార్ ఓకే సార్. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ రేపు మరొక మంచి గెస్ట్ తోటి మీ ముందుకు వచ్చి వెస్టేజ్ గురించి, వెస్టేజ్ లో ఉండే ప్రోడక్ట్స్ గురించి మేము డిస్కస్ చేద్దాం, బిజినెస్ డెవలప్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం. దయచేసి జూమ్ పోస్ట్ రిలీజ్ అయిన తర్వాత ఎన్ని గంటలకైతే రమ్మంటామో అన్ని గంటలకి అట్లీస్ట్ ఒక 15 minutes ముందు వచ్చిన తప్పులేదు. అందరూ ఆన్ టైంలో జాయిన్ అవ్వండి, ఆన్ టైంలో ఫినిష్ చేసుకుందాం. గుడ్ నైట్, విష్ యూ హెల్త్.